నవీన్ పొలిశెట్టి కొత్త తెలుగు సంక్రాంతి సినిమా అనగనగా ఒక రాజు రిలీజ్ అయి నిన్న బుధవారంతో 15 రోజులు కంప్లీట్ అయింది. ఈ 15 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 24 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 8 కోట్ల గ్రాసు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 30 కోట్ల గ్రాసు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో అనగనగా ఒక రాజు సినిమా 62 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 6 కోట్ల గ్రాస్ వస్తే ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 16 కోట్ల గ్రాస్. అలా టోటల్గా 15 రోజుల్లో నవీన్ పొలిశెట్టి సినిమా 84 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక 84 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 46 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 28 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 28 కోట్లు వెనక్కి వచ్చి మరో 18 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం, ఈ 2 రోజుల్లో కలెక్షన్స్ పెద్దగా ఉండవు. మళ్ళీ శని ఆదివారంలో కొద్దిగా పుంజుకుంటాయి. సో 90 కోట్ల గ్రాసు ఈజీగా వస్తుంది. 50 కోట్ల షేర్ మార్కు వస్తుంది. సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది, లాభాలు పెంచుకుంటుంది. కానీ సినిమా మేకర్స్ 100 కోట్ల పోస్టర్ మొదటి వారానికి దింపారు. ఇక రెండవ వారానికి మరి ఎన్ని కోట్ల పోస్టర్ దింపుతారో తెలియదు. కానీ ట్రేడ్ పరంగా చూసుకుంటే ఇంకా 90 కోట్ల వరకు ఈజీగా వెళ్ళొచ్చు. 100 అనేది కొద్దిగా కష్టంగానే కనబడుతుంది. మరి చూడాలి, మరి 3వ వారంలో 4వ వారంలో సినిమా 100 కోట్ల గ్రాసు అందుకుంటుందా లేదా అనేసి ట్రేడ్ పరంగా. అది మన నవీన్ పొలిశెట్టి కొత్త తెలుగు సంక్రాంతి సినిమా అనగనగా ఒక రాజు రిలీజ్ అయిన 15 రోజుల్లో 84 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 46 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. 28 కోట్లు వెనక్కి వచ్చేసి మరో 18 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.